ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తూ ఉన్నా కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు టీచర్స్ స్టూడెంట్లను కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టూడెంట్సే టీచర్ను కొడుతూ ఉన్నారు. సినిమాలను చూసి సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేస్తూ ఉన్నారు. ఇదొక సీరియస్ ఇష్యూ. దీనిపై మనం కనుక కాన్సన్ట్రేషన్ చేయకపోతే అటు టీచర్స్కు ఇటు పేరెంట్స్కు చాలా ఇబ్బందులు వస్తాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకప్పుడు టీచర్స్ను చూసి భయపడే స్టూడెంట్స్లో ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ ఎందుకు వచ్చింది? వీరిపై ఏమేం అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మొన్న బీహార్లోని గయా జిల్లాలో ఓ స్కూల్లో తమ కొడుకుని కొట్టాడన్న కోపంతో ఓ విద్యార్థి పేరెంట్స్, కుటుంబ సభ్యులు స్కూల్లోకి వెళ్ళి టీచర్ను విచక్షణారహితంగా కొట్టారు. ఆ స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ గొడవ పడుతుండగా టీచర్ వారించి వారిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ విషయాన్ని స్టూడెంట్స్లో ఒకరు ఇంటికి వెళ్ళి పేరెంట్స్కు చెప్పాడు. దీంతో వెంటనే వారు పాఠశాలకు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని కర్రలతో కొట్టి దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో టీచర్ను కూడా ఇలాగే చితకబాదారు. మరో ఇన్సిడెంట్లో ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఓ ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో అల్లరి చేసిన విద్యార్థులను మందలించాడని ఆ విద్యార్థులు ఉపాధ్యాయుడి మీద దాడి చేశారు. తనపై దాడి చేయడాన్ని తట్టుకోలేని ఆ టీచర్ తీవ్ర వేదనకు గురై కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. దాడికి పాల్పడిన పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారన్న విషయం దర్యాప్తులో తేలింది. మరో ఇన్సిడెంట్లో విజయనగరం జిల్లాలో రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫోన్ తీసుకుని ఇవ్వలేదని ఓ టీచర్ను బండపూతులు తిట్టడమే కాకుండా చెప్పుతో దారుణంగా కొట్టింది ఓ విద్యార్థిని. అక్కడే ఉన్న తోటి స్టూడెంట్స్ ఆపినా కూడా ఆమె ఆగలేదు. ఈ అవమానాన్ని తట్టుకోలేక లెక్చరర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఈ ఇన్సిడెంట్లో మాట్లాడడానికి ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రులను కాలేజ్కు పిలిపిద్దామని కాలేజ్ యాజమాన్యం అనుకుంది. అయినా కూడా వారి పేరెంట్స్ పట్టించుకోలేదట. చూసి చూడనట్లు వ్యవహరించారట. దీన్ని బట్టి చూసుకుంటే ఇది చాలా డేంజరస్ ట్రెండ్కు దారితీస్తోంది. ఇలా టీచర్స్ను కొట్టడానికి రీజన్ ఏమిటి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్పై సోషల్ మీడియా, సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాల వల్ల హీరోయిజం పెరిగిపోతుంది. టీనేజ్లో ఏం చేసినా హీరోయిజం లాగానే చూస్తారు. నేనే గ్రేట్ అని అనిపించుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. దీనికి తోడు డ్రగ్స్, గంజాయి వంటివి అలవాటు అవుతున్నాయి. ఇప్పుడు అన్కంట్రోల్డ్ డ్రగ్స్ ఎక్కువగా సప్లై అవుతున్నాయి. వీరి మెయిన్ టార్గెట్ స్టూడెంట్సే. వీటికి స్టూడెంట్స్ కనుక బానిస అయితే వారు కంట్రోల్లో ఉండరు, ఏం చేయడానికైనా సిద్ధపడతారు. దీనికి తోడు పేరెంట్స్ కూడా వీరికి కొన్ని విద్యాబుద్ధులు నేర్పించాలి. పెద్దలను గౌరవించడం ఎలా అనే విషయంలో తమ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించాలి. అలా కాదని రోడ్డు మీదకు వదిలేస్తే మీ పిల్లలు దారి తప్పే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి చెడ్డలు చెప్పాల్సింది పేరెంట్స్ ఒక్కటే. వాళ్ళు ఈ డ్యూటీ చేయడంలో మిస్ అయ్యారంటే ఇక పిల్లలను పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు సినిమాలు, సోషల్ మీడియాలో ఎక్కువగా బ్యాడ్ కంటెంట్ స్ప్రెడ్ అవుతుంది. వాటన్నిటి నుంచి మీ పిల్లలను దూరంగా ఉంచాలంటే అందుకు ఫస్ట్ మీరే డ్యూటీ చేయాలి. లేకపోతే మీ పిల్లవాడు మీకు అందకుండా పోతాడు. మొక్కై వంగనిది మానై వంగదని ఒకప్పుడు సామెతల్లో విన్నాం కదా. అలా చిన్నప్పుడు మంచి చెడ్డలు నేర్పించకుంటే పెద్దయ్యాక నేర్పినా నేర్చుకోలేడు. ఇక కొన్ని ఇన్సిడెంట్స్లో ఏకంగా పేరెంట్సే పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నువ్వేం చేసినా నేను చూసుకుంటానని పిల్లలకు చెబుతూ ఉన్నారు. ఇది ఇంకా డేంజరస్గా మారుతోంది. దీనిపై మన సమాజమే థింక్ చేయాల్సి ఉంది. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను కాపాడడానికి, వారిపై అటాక్ జరగకుండా నిరోధించడానికి కొన్ని లాస్ ఉన్నాయి. ఫర్ సపోజ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా చికిత్స తీసుకుంటూ చనిపోతే వారి బంధువులు హాస్పిటల్పై దాడి చేస్తూ ఉంటారు. బ్యాంకు అధికారులపై కోపం వచ్చి వాళ్ళను తిట్టడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఉద్యోగులను ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్స్ కొన్ని లాస్ను తీసుకువచ్చాయి. వారిపై దాడులు చేస్తే ఆస్తుల రికవరీ నుంచి జైల్ టర్మ్ వరకు కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. కానీ టీచర్స్పై స్టూడెంట్స్ దాడి చేస్తే అలాంటి నిబంధనలు పర్ఫెక్ట్గా లేవు. అంతేకాకుండా ఒకప్పుడు స్టూడెంట్స్ కొట్టడానికి రైట్స్ అయినా ఉండేవి. తప్పు చేసినా, హోంవర్క్ చేయకపోయినా కొట్టేవాళ్ళు టీచర్స్. ఆ భయంతో అయినా హోంవర్క్ వంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ను కొట్టడానికి వీలు లేకుండా పోయింది. అలా చేసే కఠిన నిబంధనలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ను కొట్టలేకపోతున్నారు టీచర్స్. నిజానికి ఒక రకంగా చూసుకుంటే ఈ రూల్ మంచిదే, కానీ దాన్ని స్టూడెంట్స్ అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉన్నారు. దీనిపై మరోసారి రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. అటు ఒకప్పుడు ఏమైనా తప్పు చేస్తే తమకు టీసీ ఇచ్చి పంపించేస్తారేమో అనే భయం స్టూడెంట్స్లో ఉండేది. దానిపై బ్యాడ్ అని రాస్తే ఇక ఎక్కడ జాయిన్ అవ్వలేమేమో అనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం కూడా లేదు. దీంతో స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు. ఈ స్టోరీ మొత్తాన్ని ఓసారి చూసుకుంటే రీజన్ను బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్, స్టూడెంట్స్ సినిమాలను, సోషల్ మీడియాలను చూసి రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. సెకండ్, తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సిన మంచి చెడ్డల్లో ఎక్కడో మిస్ అవుతున్నారు. థర్డ్, ఈ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ కోసం గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? ఏం చేస్తే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.
ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.